హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కిచెన్ క్వీన్. సో ఈ రోజు మన కిచెన్ క్వీన్ లో ఒక వెరైటీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కుకరీ ఎక్స్పర్ట్ వన్మాల వర్ధన్ గారు. సో రెసిపీ ఏంటో తెలుసుకుందామా? హాయ్ వన్మాల గారు. హాయ్ నిఖిత, ఎలా ఉన్నారు? ఫైన్ నిఖిత. సో ఈ రోజు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఈ రోజు కూడా ఒక క్విక్ గా అయిపోయే డెజర్ట్ అన్నమాట. కూల్ గా సమ్మర్ లో చాలా బాగుంటుంది. మ్యాంగో కేక్ పుడ్డింగ్. మ్యాంగో కేక్ పుడింగ్. ఓకే, పుడింగ్ అంటే జనరల్ గా మనకి కంపల్సరీగా రెఫ్రిజిరేటర్ లో పెట్టాలి, కాసేపు కూల్ అవ్వాలి, ఆ జెల్లీ లాగా అవ్వాలి. యాజ్ ఇట్ ఇస్ ఇది కూడా అంతే. ఇది కూడా అంతేనా? ప్రాసెస్ డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉండే ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ గా ఉండే ఉంటాయి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? అలాగే నిఖిత, మ్యాంగో కేక్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, దానిమ్మ గింజలు, మ్యాంగో జ్యూస్, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, మౌసంబి ముక్కలు, కండెన్స్ మిల్క్, మ్యాంగో పేస్ట్, పంచదార పౌడర్, కేక్ పీసెస్. మ్యాంగో కేక్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కేక్ పీసెస్. ఓకే, ఇది నార్మల్ బటర్ ప్లెయిన్ స్పాంజ్ కేక్ అన్నమాట. ఇంట్లో చేసుకుంటున్నాం అంటే కొద్దిగా మ్యాంగో ఎసెన్స్ వేసుకుని అలా చేసుకుని ఇంకా చాలా బాగుంటాయి కేక్స్ చేసుకుంటున్నాం, లేకపోతే రెడీమేడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ కేక్ పీసెస్ కొన్ని అరేంజ్ చేసుకుందాం. సో దీంట్లో మ్యాంగో జ్యూస్. సో మ్యాంగో జ్యూస్లో ఇవి కాసేపు నానాలన్నమాట. సో దీన్ని కాసేపు నానపెట్టుకోవాలన్నమాట, పక్కన పెట్టేయండి. సో దీంట్లో ఈ మిక్స్డ్ ఫ్రూట్స్, బనానా, ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, బనానా, దానిమ్మ గింజలు, ఈ మోసంబి ముక్కలు. ఇందులో మోసంబి ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు? ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ మిక్స్డ్, ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి. సో మీరు ఏది అవైలబిలిటీ ఉంది అది తీసుకోవచ్చు. ఓకే, దీన్ని కండెన్స్ మిల్క్ కాస్త వేసి, అలాగే దీంట్లో కూడా కొద్దిగా మ్యాంగో జ్యూస్ కొద్దిగా మిక్స్ చేసుకో. ఓకే, సో ఇదే ఒక సలాడ్ లాగా అయిపోయింది, తినేవచ్చు. అలా ఉందన్నమాట, క్రీమీగా ఉంటుంది. సో దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ముక్కలు, దీన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అగైన్ ఇంకొక మిక్సింగ్ అన్నమాట. యాక్చువల్లీ మీరు చూస్తుంటే స్టవ్తో పని లేదు, కానీ మిక్సింగ్ సెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, మ్యాంగో పేస్ట్. సో మ్యాంగో పేస్ట్, దెన్ షుగర్ పౌడర్. దీంట్లో కూడా కొద్దిగా కండెన్స్డ్ వేసి ఒకసారి బాగా బీట్ చేసాం. సో మొత్తం ఇవంతా అయిపోయినాక అసెంబుల్ చేసుకోవడం. ఇదేనా ఒక లేయర్గా వేసి, సో ఇందాక బీట్ చేసిన మ్యాంగో పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ వేసిన ఈ మిక్స్చర్ అన్నమాట. దీన్ని కూడా జస్ట్ అలా. ఇప్పుడు మళ్ళీ ఈ కేక్ పీసెస్ని మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యి సెట్ అయిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ అన్నమాట. లేయర్స్ బై లేయర్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే,
సో మ్యాంగో సీజన్ కాబట్టి ద హోల్ ఫ్లేవర్ ఆఫ్ మ్యాంగో వి షుడ్ గెట్. టాప్ వచ్చేసి మనకి ఈ క్రీమ్తో కవర్ చేయాలి. ఓకే ఓకే, సో జెంట్లీ డిప్ గా కూడా యూజ్ అవుతుంది. మ్యాంగో స్కూప్ అవుట్ చేసిన మ్యాంగో బాల్స్ అన్నమాట. సో నిఖిత టోటలీ ఫుల్ ఆఫ్ మ్యాంగో ఫ్లేవర్తో మ్యాంగో కేక్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. కానీ ఇది ఫ్రిడ్జ్లో బాగా సెట్ చేసి ఒక 4 hours తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కాస్త థిక్గా కూడా అవుతుంది. ఎక్సలెంట్. అంటే ఫుల్ ఆఫ్ మ్యాంగో ఫ్లేవర్ అన్నారు కదా, ఫుల్ ఆఫ్ మ్యాంగో అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఉంది అనమాట అందులో. ఎంత సూపర్ గా ఉందంటే చాలా చాలా బాగుంది. దట్ అంటే ఆ మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. స్పెషల్లీ ఏంటంటే కేక్, స్పాంజ్ కేక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ జ్యూస్ యాడ్ చేశారు కాబట్టి అదంతా చక్కగా నానిపోయింది కాబట్టి ఆ కేక్ దాంట్లో నుంచి కూడా మీకు మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రూట్ మిక్స్చర్ లో కండెన్స్డ్ మిల్క్ అండ్ మ్యాంగో జ్యూస్ యాడ్ చేశారు. ఆ డ్రై ఫ్రూట్స్, అబ్బబ్బబ్బా వాట్ నాట్, ఎవ్రీథింగ్ సూపర్. మా వ్యూయర్స్ కి చెప్పేనా, మ్యాంగో కేక్ పుడింగ్ చాలా యమ్మీగా ఉంది. అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి. మ్యాంగో కేక్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, అరటిపండు ముక్కలు, మ్యాంగో పేస్ట్, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, మ్యాంగో జ్యూస్, ఫ్రెష్ క్రీమ్, పంచదార పౌడర్, స్పాంజ్ కేక్, ముసంబి ముక్కలు. మ్యాంగో కేక్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్పాంజ్ కేక్, మ్యాంగో జ్యూస్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, ముసంబి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్, మ్యాంగో జ్యూస్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్, మ్యాంగో పేస్ట్, షుగర్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన కేక్ పైన ముందుగా తయారు చేసుకున్న ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగో క్రీమ్ ని కూడా ఒక లేయర్ లాగా వేసుకొని లేయర్స్ బై లేయర్స్ వేసుకుంటూ సర్వ్ చేసుకుంటే ఎంతో డిఫరెంట్ గా ఉన్న మ్యాంగో కేక్ పుడింగ్ తినడానికి రెడీ. వన్మల గారు, వెరైటీ రెసిపీ అన్నాను ఫస్ట్ లోనే, వెరైటీ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. అంత చాలా చాలా బాగుంది, వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ మోస్ట్ వెల్కమ్. సో వ్యూయర్స్, ఇదండి ఇవాళ మన కిచెన్ క్వీన్ మ్యాంగో కేక్ పుడింగ్. చాలా వెరైటీగా ఉంది, అందరూ ట్రై చేయండి. మరో కిచెన్ క్వీన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.